ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి. ప్రత్యేకంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వస్తుంటాయి. దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం. ఈ రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనాకు ముందు తీసుకున్నా. దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలంటే. మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా, ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లోకి పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం. ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ 3 months తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం. ఒక 4 గ్రహాలు ధనుస్సు రాశిలో ప్రవేశించగా 2 గ్రహాలు ఆ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది ఒక షష్ఠ గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం, ఒక చతుర్థ గ్రహ కూటమి, ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మరి ధనుస్సు రాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో 4 గ్రహాలు అంటే కుజుడు, రవి, శుక్ర, బుధ, ఈ 4 గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం, అలాగే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీనరాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద 6 గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల, ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా 2 పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందులో భద్ర మహాపురుష యోగం, అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ 2 యోగాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కలగజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి. శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి ధనుస్సు రాశిలో ఏర్పడినటువంటి చతుర్థ గ్రహ కూటమి, అలాగే 2 గ్రహాల దృష్టి, ఇవన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారి మీద చూపెట్టబోయే ప్రభావం ఎప్పటి నుంచి డిసెంబర్ 29 నుంచి జనవరి 12 వరకు. అక్కడ ఈ మధ్యకాలంలో 4 గ్రహాలు ధనుసు రాశిలో ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి ధనస్థానంలో ఉంటాయి. కాబట్టి ధనస్థానంలోకి వచ్చిన ప్రతి గ్రహం కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, అలాగే రాబడి, వ్యయం, వీటి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం ఒక భావంలోకి వచ్చిన దానికన్నా ఒక గ్రహం ఆ భావాన్ని చూసే ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ ధనభావాన్ని శని భగవానుడు చూడటం వల్ల ఒక ఫలితం, గురుగ్రహం చూడటం వల్ల ఒక అదృష్టకరమైన ఫలితం ఉంటుంది. ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఏమవుతుందంటే శని భగవానుడు, గురు భగవానుడు కలిసి ఒకే భావం మీద
వారి యొక్క దృష్టి పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఆ భావం యొక్క ఫలితాలు జాతకుడికి అనుకూలంగా మారడం జరుగుతుంది. అంటే ఒక ధర్మ కర్మాధిపతి యోగం అని భాగ్య రాజ్యాధిపతి యోగం లాంటిది యాక్టివేట్ అవుతుందన్నమాట. అది ధనస్థానంలో యాక్టివేట్ అవడం వల్ల కొన్ని నిజాయితీగా మీకు రావాల్సింది ఏదన్నా ఉంటే ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఇంకోటి కూడా జరిగింది మాట. ఇప్పుడు ఈ గురువు బుధుడు అంటే ధన అష్టమాధిపతుల మధ్య ఒక పరివర్తన యోగం ఏర్పడింది. అంటే ఇక్కడ ఏమైంది, అష్టమాధిపతి ధనస్థానంలో ఉంటే ధనాధిపతి అష్టమంలో ఉన్న ఫలితం రావడం జరిగింది. ఇది ఏం చెప్తూ ఉంటుంది మనకి, ఒక ఆకస్మికంగా అదృష్టంగా వచ్చే ధనాన్ని చెప్తూ ఉంటుంది. అలాగే మనది కానిది మనం సంపాదించనిది వచ్చే అవకాశం ఉన్నది. అది ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా అవ్వచ్చు, మీ పెద్దవాళ్ళు ఎవరైనా మీకు కొంత ఆస్తి రాసి ఉంటే వాళ్ళు తదనంతరం వాళ్ళు మరణాంతరం మీకు రావడం జరుగుతూ ఉంటుంది, ఆ విధంగా రావచ్చు. లేదంటే మీ తరపున ఎవరైనా ఇన్సూరెన్స్ చేసి ఉంటే అది మెచ్యూర్ అవ్వటం వల్ల వాళ్ళు తదనంతరం మీకు రావడం కానీ, ఈ విధంగా ఏదైనా అష్టమ స్థానం ఉన్నప్పుడు ఇలాంటివి మరణాంతరం వచ్చే ఆస్తులు, వారి ద్వారా వచ్చే వారసత్వంగా వచ్చే ఆస్తులు చెప్తూ ఉంటాయి. అటువంటి సడన్గా వచ్చే ఇన్కమ్ను ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏదైనా సెటిల్మెంట్ ద్వారానో, లేదంటే ప్రైజ్ మనీ ద్వారానో, లేదంటే అకస్మాత్తుగా మీ యొక్క నైపుణ్యానికి ఏదైనా ఒక ప్రభుత్వ బిరుదు లాంటిదో, ఒక ప్రైజ్ మనీ లాంటిదో రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి లంచాల రూపంలో కూడా రావచ్చు. బట్ ఏదైనా ఒక పెద్ద మొత్తంలో ధనం ఈ వారంలో మీకు, అంటే ఈ సమయంలో, అంటే సంక్రాంతి జనవరి 12 లోపు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో రవి అక్కడ ఉండడం వల్ల దశమాధిపతిగా ఉద్యోగం ద్వారా, పిఎఫ్ ద్వారా, అలాగే ప్రభుత్వ పథకాల ద్వారా, తండ్రి గారి ద్వారా ధన సహకారం వచ్చింది. కుజుడు ఉండడం వల్ల భూములు, స్థిరాస్తులు, ఏదైనా రుణ ప్రయత్నం ద్వారా బాకీలు వసూలవడం ద్వారా రావడం జరుగుతుంది. శుక్రుడు ఉండడం వల్ల స్త్రీధనం, భార్య ద్వారా, స్త్రీల ద్వారా, అలాగే స్పెక్యులేషన్ ద్వారా, వైద్య ఖర్చుల ద్వారా ఏదో విధంగా రావచ్చు. ఈ విధంగా ఈ కుటుంబానికి ఒకేసారి ఎక్కువ ఆదాయం రావడంతో మళ్ళీ ఇక్కడ కొద్ది ఇబ్బంది కూడా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ధనయోగం వచ్చిందో, ఎక్కువ ధనం వచ్చిందో, ఏదైనా స్థిరాస్తి అమ్మడం వల్ల అవచ్చు, వేరే రావడం వల్ల అంటే ఈ ధనం ఎవరు పంచుకోవాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎవరు ఎంత తీసుకోవాలన్న విషయంలో తీవ్రమైన విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ భావంలో అయినా రెండు శత్రుగ్రహాలు కలిసినప్పుడు కంప్లీట్గా ఆ భావాన్ని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ కుజుడు బుధుడు ఈ రెండు గ్రహాలు కలియడంతో ఆటోమేటిక్గా ఈ కుటుంబపరమైన విభేదాలు, చిన్న సమస్యని పెద్ద చేసుకోవడం, అవసరమైతే పెద్ద మనుషుల దగ్గరకు కోర్టుకు వెళ్తారని బెదిరించడం, ఈ సందర్భంలో మీ యొక్క సమస్యని ఇతరులు కలగజేసుకొని వాళ్ళు కూడా కొంత లాభం పొందడం, మీ మధ్యన ఉన్నటువంటి గొడవల్ని మరీ ఎక్కువ చేయడం లాంటిది కూడా ఈ సందర్భంలో జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పంచుకోవడం కానీ, ఏదైనా ఒక విషయం తెలితే దాన్ని మీకు మీరే సెటిల్ చేసుకోవాలి తప్ప ఇతరుల దగ్గరికి వెళ్ళడం వల్ల మొత్తం పాడవడం, ఏదైనా వేరే ఏ నిధి లాంటిదో అయినప్పుడు అది ప్రభుత్వం కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటువంటివి ఏవైనా వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ఏదైనా న్యాయసమ్మతంగా ప్రభుత్వానికి చెల్లించడం, ట్యాక్స్లు వగైరా చెల్లించడం, మిగిలింది ఏమైనా ఉంటే మీరు పంచుకోవడం వల్ల అది మీకు కూడా శ్రేయస్కరంగా ఉంటుంది. బట్ ఏదైనా గురుదృష్టి ఉండడం వల్ల చాలా వరకు నిజాయితీగానే ఉంటుంది, దైవబలం కూడా ఉంటుంది, పర్లేదు. అయితే శని కూడా చూడటం వల్ల ఏంటంటే ఇతరుల వల్ల కొన్ని ఇబ్బందులు, చికాకులు వస్తాయి. కాబట్టి న్యాయసమ్మతంగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా మరి వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎప్పుడూ ఏర్పడినటువంటి అద్భుత ధనయోగం ఏర్పడింది కాబట్టి దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవాలి. కొంత మీ ప్రయత్నం కూడా చేయవలసి ఉంటుంది. ఏదో వస్తుందంటే అది రాదు, దాన్ని కొంత ప్రయత్నం చేయడమో, వసూలు చేయడమో, తెప్పించుకోవడమో చేస్తే అది మీకు రావడం జరుగుతుంది. ఏ ప్రయత్నం లేకుండా ఏ ఫలితం కూడా రాదు. కాబట్టి కొంత ప్రయత్నం, కొంత అదృష్టం కూడా కలిసి రాస్తే మీరు అనుకున్నది జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. మనం ఈ వీడియో నుంచి ఏంటంటే 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 2026 సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట.
నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2026 అన్నీ కలిపితే టోటల్గా 10 అంటే 1 వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది. అలాగే 2 రెళ్ళు కాబట్టి చంద్రుడు, తర్వాత 8 ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ 2026 సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి 1వ తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసివిల్ అవ్వచ్చు, ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అవి చిన్నపిల్లలకి మెడలో అది ధరిస్తూ ఉంటారు. అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది. ఒక రౌండ్గా కాపర్తో చేయనటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది. అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 100కి 100 తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు, అంతకుముందు జనవరి 1 రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది. మంచిది, ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు, లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక 6గురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ 2026 ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ, మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో, అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపం కానీ పసుపు కలర్లో ఉంటాయి. ఇవి అమ్మవారికి, లలితా పరమేశ్వరి గారికి చాలా ఇష్టమైన మాట. అటువంటి శంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా, స్త్రీలతో ఇబ్బందులున్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్నం ఉన్నటువంటి రాగి డాలరు మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడూ ధనంతో కలకలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు. ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు, ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది, ధనం కూడా పొదుపుగా ఉంటుంది. ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి. అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు, మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు, ఆ కాగితాలు, ఈ కాగితాలు, ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి. అందుకే దాన్ని మనీ పర్స్ అన్నారు. అలాగే చిరిగిపోయినా, అసహ్యంగా ఉన్నా, వాడిపోయినా, నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్సు ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీగానే అందంగా కనబడి ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది. అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి. ఇది కొద్దిపాటి రెమెడీ, చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి. కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి. ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెమెడీ ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు, షూ అయితే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధంగా కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి.
ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి. ఇది చాలా ప్రాక్టికల్గా చాలామంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి.